DC generator can operated as a DC motor and DC motor can operated as a DC generator. అంటే ఒక DC జనరేటర్ ని DC మోటార్ లా ఆపరేట్ చేసుకోవచ్చు. అదే విధంగా ఒక DC మోటార్ ని ఒక DC జనరేటర్ లా కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. ఎలా అంటే జనరేటర్ ని మనం మెకానికల్ గా రొటేట్ చేసేటప్పుడు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది మనకి అవుట్పుట్ వస్తుంది. అదే ఎలక్ట్రికల్ ఎనర్జీ మనం సేమ్ మిషన్ కి మనం సప్లై ఇచ్చేటప్పుడు అది రొటేట్ అయింది అనుకోండి, దాన్ని మనం DC మోటార్ అంటాం. అంటే మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే జనరేటర్ అంటాము. అదే విధంగా మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తే దాన్ని మనం మోటార్ అంటాం. ఇప్పుడు మనకి DC జనరేటర్స్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. అంటే DC జనరేటర్స్ అనేవి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంటాయి. యాజ్ ఎ DC మోటార్ లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ అనే ప్రిన్సిపల్ మీద వర్క్ చేస్తుంటాయి. మరి ఫారడేస్లో ఏం చెప్తుంది? వెనెవర్ ఏ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ EMF ఇండ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్. అంటే ఏదైనా ఒక కండక్టర్ అనేది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కట్ చేసేటప్పుడు దాంట్లో మనకి EMF జనరేట్ అవుతుందని జనరేటర్స్లో చెప్తుంది ఫారడేస్లో. మరి లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్ ఏం చెప్తుందంటే ఏదైనా ఒక కండక్టర్లో కరెంట్ క్యారీ అయ్యేటప్పుడు ఆ కండక్టర్లో మనకి మెకానికల్ ఫోర్స్ అనేది డెవలప్ అవుతుంది. అంటే వెనెవర్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఎట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దెన్ మెకానికల్ ఫోర్స్ ఈజ్ డెవలప్డ్ ఇన్ దట్ కండక్టర్. ఏదైనా ఒక కండక్టర్లో కరెంట్ పాస్ అయ్యేటప్పుడు అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ సమక్షంలో ఉంటే అందులో మనకి మెకానికల్ ఫోర్స్ అనేది మనకి డెవలప్ అవుతుంది. సేమ్ జనరేటర్లో ఎలా అయితే మనకి EMF అనేది మనకి జనరేట్ అయ్యేటప్పుడు మనకి అది ప్యారలల్గా ఉండేటప్పుడు పర్పెండిక్యులర్లో ఉండేటప్పుడు ఎలా ఉందో ఈవెన్ మోటార్స్లో కూడా మనకి మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ మెకానికల్ ఫోర్స్ ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే మనకి ఆ కండక్టర్ అనేది మనకి పర్పెండిక్యులర్ 90 degrees ఉండేటప్పుడు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫ్లక్స్కి కండక్టర్ అనేది 90 degrees పర్పెండిక్యులర్ ఉండేటప్పుడు మ్యాక్సిమం టార్క్ అనేది జనరేట్ అవుతుంది. అదేవిధంగా మనకి జీరో ఎప్పుడు అవుతుంది అంటే మనకి అక్కడ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి ప్యారలల్లో ఉండాలి. మనకి కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉండేటప్పుడు మనకి మెకానికల్ ఫోర్స్ అనేది మనకి జీరో ఉంటుంది మనకి. మరి ఈ మ్యాక్సిమం ఫోర్స్ ఇప్పుడు మనకి జనరేటర్లో అయితే జనరేటెడ్ EMF πZN/60 × P/A ఎలా అయితే ఉంటుందో మనకి మోటార్స్లో కూడా ఫోర్స్ మెకానికల్ ఫోర్స్ F = BIL న్యూటన్. అక్కడ B అంటే ఫ్లక్స్ డెన్సిటీ Wb/m², ఆర్ టెస్లా అని చెప్తాం మనం. అంటే MKS యూనిట్ అయితే టెస్లా, CGS యూనిట్ అయితే Maxwell/cm², అంటే గాస్ అని చెప్తాం. 1 టెస్లా = 10⁴ గాస్. మనకి B మీన్స్ ఫ్లక్స్ డెన్సిటీ, I మీన్స్ అమౌంట్ ఆఫ్ కరెంట్ ఇన్ ఏ కండక్టర్ మనం ఇచ్చేది, L మీన్స్ లెంత్ ఆఫ్ ది కండక్టర్, పై మీన్స్ మనకి అక్కడ యాంగిల్ ఆఫ్ కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. చూడండి మనకి కండక్టర్కి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్కి మధ్యలో ఉన్న యాంగిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ యాంగిల్ అనేది 0 degrees ఉండేటప్పుడు మనకి మెకానికల్ ఫోర్స్ అనేది 0 ఉంటుంది. 90 degreesకి వెళ్ళేటప్పుడు మనకి ఏమవుతుందంటే మెకానికల్ టార్క్ అనేది మనకి మ్యాక్సిమం ఉంటుంది. మళ్ళీ 0 వచ్చేటప్పుడు 0 అవుతుంటుంది మనకి. నెక్స్ట్ మనకి టైప్స్ ఆఫ్ DC మోటార్. DC మోటార్లో కూడా సేమ్ జనరేటర్స్ లాగే ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ అంటే రెండు మ్యానుఫ్యాక్చరింగ్గా రెండు ఈక్వల్గా ఉంటాయి కనుక ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ సిరీస్లో ఉంటే వాటిని DC సిరీస్ మోటార్స్ అంటాము. ప్యారలల్లో ఉంటే షంట్ మోటార్స్ అని అంటాము. సిరీస్ ప్యారలల్ 2 కనెక్షన్లు యూజ్ చేసామనుకోండి వాటిని మనం DC కాంపౌండ్ మోటార్స్ అని అంటాం మనం. మరి DC సిరీస్ మోటార్స్ అనేవి అవి ఎక్కడ వర్క్ చేస్తాయి అనేది ఒకసారి చూద్దాం. When supply is connected in series with the armature and field winding, then the motor is called DC series motor. అంటే ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్ అనేది సిరీస్లో కనెక్ట్ చేస్తే వాటిని మనం DC సిరీస్ మోటార్స్ అని అంటాం. ఈ DC సిరీస్ మోటార్లు ఎక్కడ యూజ్ చేస్తామంటే హైయెస్ట్ స్టార్టింగ్ టార్క్ ఎక్కడైతే మనకి రిక్వైర్మెంట్ ఉంటుందో అలాంటి అప్లికేషన్స్లో మాత్రమే మనము ఈ DC సిరీస్ మోటార్లు అనేవి యూజ్ చేస్తుంటాం మనం. అంటే DC సిరీస్ మోటార్లు అనేవి నో లోడ్ అప్లికేషన్లో యూజ్ చేయకూడదు. ఇఫ్ ఇన్ కేస్ నో లోడ్ అప్లికేషన్లో మనం యూజ్ చేసామంటే ఈ DC సిరీస్ మోటార్ యొక్క స్పీడ్ అనేది మ్యాక్సిమం స్పీడ్ అంటే ఇన్ఫినిటీ స్పీడ్కి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మోటార్ అనేది మనకి డిస్టర్బ్ అయిపోయి మొత్తం వైబ్రేట్ అయిపోయి బ్లాస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇప్పుడు ఒక మోటార్ ఉంది 3000 RPMతో రొటేట్ అవ్వాలి, అది 10,000 RPMతో రొటేట్ అయింది అనుకోండి మొత్తం మనకి అక్కడ పార్ట్స్ అన్నీ కూడా మనకి బయటకు వచ్చేస్తుంటాయి మనకి. అలా ఇక్కడ కూడా మనకి ఏమవుతుందంటే DC సిరీస్ మోటార్స్ అనేవి ఆల్వేజ్ విత్ లోడ్తో మాత్రమే రన్ చేయాలి, వితౌట్ లోడ్తో ఇప్పుడు కూడా మనం రన్ చేయకూడదు మనకి. నెక్స్ట్ మనకి ద స్పీడ్ ఆఫ్ DC సిరీస్ మోటార్ ఇన్ఫినిటీ ఎట్ నో లోడ్ కండిషన్లో వీటి యొక్క స్పీడ్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది మనకి. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ DC సిరీస్ మోటార్స్ లోకోమోటివ్, ట్రామ్వేస్, ట్రాలీవేస్, ఎస్కలేటర్స్, కన్వేయర్ బెల్ట్స్, లిఫ్ట్స్, క్రెయిన్స్, హోస్టర్స్ ఇవన్నీ కూడా విత్ లోడ్తోనే ఆపరేట్ అవుతుంటాయి. ఈవెన్ మనం లిఫ్ట్ కానీ ఎస్కలేటర్ కానీ ఏవి తీసుకున్నా మనం ఉన్నా లేకపోయినా సరే అవి విత్ లోడ్తోనే ఉంటాయి. ఎందుకంటే ఎస్కలేటర్ కూడా మనకి ఆ ఎస్కలేటర్ రొటేట్ అవ్వడానికి చాలా టార్క్ అనేది అవసరం మనకి. సో ఇవి విత్ లోడ్తోనే ఆపరేట్ అయ్యే
అప్లికేషన్స్. నెక్స్ట్ మనకి డీసీ షంట్ మోటార్స్. వెన్ సప్లై ఈజ్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద ఆర్మేచర్ అండ్ ఫీల్డ్ వైండింగ్ దెన్ ద మోటార్ ఏ డీసీ షంట్ మోటార్. డీసీ షంట్ మోటార్స్ రన్స్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్. అంటే మనకి ఎక్కడైతే మనకి కాన్స్టెంట్ స్పీడ్ అప్లికేషన్స్ అవసరమో అలాంటి అప్లికేషన్స్లో మనకి ఈ డీసీ షంట్ మోటార్లు అనేవి యూజ్ చేస్తుంటాం మనం. జనరల్గా మనకి లేత్ మిషన్స్ కానీ, మిల్లింగ్ మిషన్, గ్రైండింగ్ మిషన్, మిషన్ టూల్స్, డ్రిల్లింగ్ మిషన్స్, నెక్స్ట్ పంప్స్, వాటర్ పంప్స్, బ్లోయర్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్, ఇలాంటి అప్లికేషన్స్లో మనం ఏం చేస్తుంటామంటే ఈ డీసీ షంట్ మోటార్లు అంటే లైట్ లోడ్ అప్లికేషన్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ మనకి ఈ డీసీ షంట్ మోటార్లు అనేవి యూజ్ చేస్తుంటాం మనం. నెక్స్ట్ మనకి షంట్ మోటార్లలో లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ డిక్రీజ్ అయిపోతుంటుంది. సిరీస్ మోటార్లో లోడ్ డిక్రీజ్ అయ్యే కొద్దీ స్పీడ్ అనేది మనకి ఇంక్రీజ్ అయిపోతుంటుంది. అంటే లోడ్కి స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షన్తో ఉంటుంది సిరీస్ మోటార్లో, ప్యారలల్లో ఉంటుంది అంటే డైరెక్ట్లీ ప్రపోర్షన్తో ఉంటుంది మనకి షంట్ మోటార్లో. నెక్స్ట్ మనకి లోడ్ అనేది ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా స్పీడ్ కాన్స్టెంట్గా ఉండాలి అంటే అలాంటి అప్లికేషన్స్లో మనకి డీసీ కాంపౌండ్ మోటార్లు అనేవి యూజ్ చేస్తుంటాం మనం. మరి కాంపౌండ్ మోటార్ అంటే మీనింగ్ ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్ సిరీస్లో కనెక్ట్ చేసి రిమైనింగ్ వైండింగ్ని మనం ప్యారల్లో కనెక్ట్ చేసామనుకోండి వాటిని మనం డీసీ కాంపౌండ్ మోటార్స్ అని అంటాం. డీసీ కాంపౌండ్ మోటార్ రన్స్ ఎట్ కాన్స్టెంట్ స్పీడ్ అండర్ వైడ్ వేరియేషన్ ఇన్ ద లోడ్స్. డీసీ కాంపౌండ్ మోటార్స్ యూజ్డ్ ఇన్ రొటేటింగ్ మిల్స్, ప్రింటింగ్ ప్రెస్, స్టీల్ ప్లాంట్స్. ఎందుకంటే మనకి రొటేటింగ్ మిల్స్, అదేవిధంగా మనకి ప్రింటింగ్ ప్రెస్, ఈ ప్రింటింగ్ ప్రెస్ అప్లికేషన్స్లో సిరీస్ మోటార్లు కానీ షంట్ మోటార్లు యూజ్ చేసామనుకోండి మనకు లోడ్ అనేది వేరియేషన్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రింటింగ్ ప్రెస్ ఉంది, ప్రింట్ వేస్తున్నాం మనం, ఒక 4 మిషన్లు రన్ చేసాము, 5వ మిషన్ 6వ మిషన్ ఆఫ్ పొజిషన్లో ఉన్నాయి, అప్పుడు లోడ్ డిక్రీజ్ అయింది. అదే షంట్ మోటార్ అనుకోండి మనకి నో లోడ్ కండిషన్లో కాన్స్టెంట్ స్పీడ్ అవుతుంటుంది, లోడ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది స్పీడ్ డిక్రీజ్ అయిపోతుంటుంది. అంటే షంట్ మోటార్ యూజ్ చేసామనుకోండి ప్రింటింగ్ ప్రెస్లో మనకి ప్రింట్ అనేది కరెక్ట్గా రాదు. ఈవెన్ సిరీస్ మోటార్లు యూజ్ చేసినా మనకు అక్కడ ఏదైనా ఒక మిషన్ ఆఫ్ చేసినా ఇంకొక మిషన్ ఆన్ చేసినా అక్కడ కూడా మనకి స్పీడ్ వేరియేషన్ అనేది వస్తుంటుంది మనకి. అలాంటి అప్లికేషన్స్లో మనకి ఈ సిరీస్ షంట్ మోటార్లు యూజ్ చేయడం. ఎక్కడైతే మనకి లోడ్ ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా మనకి కాన్స్టెంట్ స్పీడ్ రొటేట్ అవ్వాలో అలాంటి అప్లికేషన్స్ అంటే మన ప్రింటింగ్ మిల్స్, ప్రింటింగ్ ప్రెస్లు, రోలింగ్ మిల్స్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఈ కాంపౌండ్ మోటార్స్ అని యూజ్ చేస్తుంటాం. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ రివర్స్డ్ బై రివర్సింగ్ ఫీల్డ్ ఆర్ ఆర్మేచర్ టెర్మినల్స్. అంటే ఫీల్డ్ కానీ ఆర్మేచర్ టెర్మినల్స్ కానీ ఏదో ఒక్కదాన్ని మనం రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బోత్ రెండు కూడా మనం రివర్స్ చేసామనుకోండి మళ్ళీ దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అనేది సేమ్ పొజిషన్లో ఉండిపోద్ది మనకి. నెక్స్ట్ మనకి ఇఫ్ ఏసీ సప్లై ఈజ్ గివెన్ టు డీసీ మోటార్స్ దెన్ ద మోటార్ బర్న్డ్ విత్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ హై ఎడ్డీ కరెంట్స్. ఇప్పుడు మనకి ఏసీ మోటార్లకి డీసీ సప్లై ఇచ్చినా లేదా డీసీ మోటార్లకి ఏసీ సప్లై, డీసీ మోటార్లకి ఏసీ సప్లై ఇచ్చామనుకోండి ఎగ్జైటేషన్ అనేది ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది జనరేట్ అవుతుంటాయి. ఈ ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది రోటార్ కండక్టర్లో రోటార్ సాఫ్ట్, పోల్ కోర్, పోల్స్ మొత్తం ఆల్టర్నేటివ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆల్ కండక్టర్స్లో మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అయిపోతుంటుంది. మనకి రోటార్ కండక్టర్లో ఈఎంఎఫ్ జనరేట్ అయితే మనం రిసీవ్ చేసుకుంటాం, రిమైనింగ్ యూజ్ చేయం మనం. అప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీ కాస్త హీట్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి టోటల్ మనకి ఎడ్డీ కరెంట్ లాస్లో మనకి బాగా మోటార్ అనేది హీట్ ఎక్కి బర్న్ అయిపోతుంటుంది మనకి. నెక్స్ట్ మనకి డీసీ మోటార్స్లో కూడా మనం సప్లై ఇచ్చేటప్పుడు డీసీ మోటార్లో మనం సప్లై ఇచ్చేటప్పుడు మోటార్ యొక్క రోటార్స్లో మనకి ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంటుంది. ఎందుకు అంటే రోటార్ రొటేట్ అయ్యేటప్పుడు అది ఫ్లక్స్ని కట్ చేసి తనలో కూడా ఇంటర్నల్గా ఈఎంఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. యాక్చువల్గా మోటార్ అంటే ఏంటి, మనం ఎలక్ట్రికల్ సప్లై ఇచ్చేటప్పుడు అది మెకానికల్గా రొటేట్ అవ్వాలి. అది మెకానికల్గా రొటేట్ అవుతూ మళ్ళీ తనలో ఇంటర్నల్గా ఎనర్జీ జనరేట్ అయిందనుకోండి తను మనం యూజ్ చేయగలమా, యూజ్ చేయలేము. సో అదేమవుతుందంటే మనం సప్లై చేసే వోల్టేజ్కి తనలో జనరేట్ అయ్యే వోల్టేజ్ అనేది ఆపోజిట్లో పనిచేస్తుంటుంది. దాన్ని మనం బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అని అంటాం. బ్యాక్ ఈఎంఎఫ్ అన్న కౌంటర్ ఈఎంఎఫ్ అన్న సేమ్ మీనింగ్. ద జనరేటెడ్ వోల్టేజ్ ఇన్ ద డీసీ మోటార్ ఎట్ అ రోటార్ ఈజ్ కాల్డ్ బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్. అంటే డీసీ మోటార్లో కూడా ఇంటర్నల్గా జనరేట్ అయ్యే వోల్టేజ్నే మనం బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అని అంటాం. ద బ్యాక్ ఈఎంఎఫ్ యాక్ట్ యాజ్ ఏ వోల్టేజ్ డ్రాప్ ఆన్ సప్లై వోల్టేజ్. మనం సప్లై చేసే వోల్టేజ్కి అది ఆపోజిట్లో పనిచేసి డ్రాప్ చేసేస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం సప్లై చేసే వోల్టేజ్ 100 వోల్ట్ ఉందనుకోండి, తను జనరేట్ అయ్యేది బ్యాక్ ఈఎంఎఫ్ ఒక 50 ఉంటుంది. అంటే మ్యాక్సిమం 50% కంటే ఎక్కువ ఉండదు. ఆ 50 దీన్ని ఆపోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం సప్లై చేసేది 100 వోల్టేజ్ అయినప్పటికీ కూడా 50% మాత్రమే లోపలికి వెళ్ళి రిమైనింగ్ 50 అనేది మనకి వేస్టేజ్ అయిపోతుంది. 50% అనేది వేస్టేజ్ అవుతుంది. మనకి వోల్టేజ్ డ్రాప్ అక్కర్స్ ఇన్ డీసీ మోటార్స్. డీసీ మోటార్స్లో వోల్టేజ్ డ్రాప్ అనేది ఎంత జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ఇప్పుడు జనరేటర్లో ఎలా జనరేట్ అవుతుందంటే జనరేటెడ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు πZN/60 ఇంటూ P/A ఎలా ఉంటుందో మోటార్స్లో కూడా మనకి ఈ బ్యాక్ ఈఎంఎఫ్ అంటే ఇంటర్నల్గా జనరేట్ అయ్యేది ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాపు, అదేవిధంగా బ్యాక్ ఈఎంఎఫ్
ఈ రెండు ఉంటాయి మనకి. మరి ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ అంటే ఏంటంటే ఆర్మేచర్ వైండింగ్లో ఎంతైతే వోల్టేజ్ డ్రాప్ అవుతుందో దాన్ని మనం ఆర్మేచర్ వోల్టేజ్ డ్రాప్ అని అంటాము. బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అంటే ఆర్మేచర్ వైండింగ్స్లో మనకి ఎంతైతే జనరేట్ అవుతుందో దాన్ని మనం బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అని అంటాం మనం. ఇది చూడండి, ఇక్కడ మనకి వోల్టేజ్ ఈక్వేషన్ ఫర్ డీసీ మోటార్స్లో అనుకోండి మనం సప్లై చేసే వోల్టేజ్ బ్యాక్ ఈఎంఎఫ్ ప్లస్ ఇంటర్నల్గా జనరేట్ అయ్యేది IARB. నెక్స్ట్ అదే మనకి వోల్టేజ్ ఈక్వేషన్ ఆఫ్ డీసీ జనరేటర్లు అనుకోండి మనకి జనరేటెడ్ ఈఎంఎఫ్ ఏమవుతుందంటే V + IARA అయిపోద్ది. అంటే వోల్టేజ్ ఈక్వల్ టు జనరేటెడ్ వోల్టేజ్ మైనస్ IARA. అక్కడ IARA మీన్స్ లాసెస్ అని చెప్పొచ్చు. IARA మీన్స్ లాసెస్ అని మనం చెప్పొచ్చు. ఎందుకు లాసెస్ అని చెప్పొచ్చు అంటే అది రోటార్లో జనరేట్ అయ్యే వోల్టేజ్ కనుక. అవి మనకి జనరేటర్లో అయితే అవుట్పుట్ వస్తుంది, బట్ మోటార్లో ఏమవుతుందంటే మనం సప్లై చేసే వోల్టేజ్కి ఆపోజిట్లో పనిచేస్తుంటుంది. మనం సప్లై చేసే వోల్టేజ్కి ఆపోజిట్లో పనిచేయడం వల్ల ఏమవుతుందంటే పవర్ అనేది మనకి లాస్ అయిపోతుంటుంది మనకి. నెక్స్ట్ మనకి వెన్ మోటార్స్ వర్క్స్ యాజ్ ఏ జనరేటర్స్ అండ్ జనరేటర్లో వర్క్ చేసేటప్పుడు జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది మనకి V + IARA అవుతుంది. మోటార్స్లో అనుకోండి జనరేటెడ్ ఈఎంఎఫ్ అనము బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అని అంటాము. అది సప్లై చేసే వోల్టేజ్కి మైనస్ అవుతుంది. అంటే మనకి IARA లాసెస్ ఉంటాయి కదా రోటార్లో, అవి మైనస్ అయిపోతుంటాయి. నెక్స్ట్ మనకి స్పీడ్ కంట్రోల్ మెథడ్స్ ఆఫ్ DC మోటార్. ఇప్పుడు స్పీడ్ కంట్రోల్, అసలు స్పీడ్ని ఎలా కంట్రోల్ చేయాలి అంటే ఫ్లక్స్ ఆర్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్, ఆర్మేచర్ రియోస్టాట్ కంట్రోల్ మెథడ్, వోల్టేజ్ కంట్రోల్ మెథడ్, సిరీస్ ప్యారలల్ మెథడ్. ఫ్లక్స్ ఆర్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అంటే మనం స్టాటార్ వైండింగ్కి ఫ్లక్స్ని కానీ మనం డిక్రీజ్ చేసామనుకోండి అక్కడ ఆటోమేటిక్గా మనకు అవుట్పుట్ అనేది వేరియేషన్ అయిపోతుంటుంది. దాన్నే మనం ఫ్లక్స్ ఆర్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అంట. ఈ ఫ్లక్స్ని ఎలా అయినా మనం కంట్రోల్ చేయొచ్చు. వోల్టేజ్ కానీ కరెంట్ కానీ మన ఇష్టం, మనకి ఎలా అవకాశం ఉంటే అలా మనం ఫ్లక్స్ని కంట్రోల్ చేయొచ్చు మనకి. నెక్స్ట్ ఆర్మేచర్ రియోస్టాట్ కంట్రోల్ మెథడ్ అంటే ఆర్మేచర్కి ఒక వేరియబుల్ రెసిస్టర్ పెట్టి ఆర్మేచర్లో ఉన్న వోల్టేజ్ని మనం అవుట్పుట్ అనేది కంట్రోల్ చేసుకుంటాం. దాన్ని ఆర్మేచర్ రియోస్టాట్ కంట్రోల్ మెథడ్ అంట. నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అంటే వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ అనేది ఎలానే చేయొచ్చు. అవుట్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేయొచ్చు, లేదంటే మనం ఇచ్చే ఎగ్జైటేషన్ వోల్టేజ్నే కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి మనకి కంట్రోల్ అవుతుంది. నెక్స్ట్ మనకి సిరీస్ ప్యారలల్ మెథడ్ అంటే సిరీస్ ప్యారలల్ మెథడ్ అంటే మనందరికీ తెలుసు. ఇప్పుడు రెండు మోటార్స్ని మనం సిరీస్లో కనెక్ట్ చేసామనుకోండి అప్పుడు మనకి టార్క్ ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. అదే ప్యారల్లో కనెక్ట్ చేసామనుకోండి స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంటుంది, టార్క్ డిక్రీజ్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన బైక్లో ఫస్ట్ గేర్ వేసామనుకోండి టార్క్ ఎక్కువ ఉంటుంది, స్పీడ్ తక్కువ ఉంటుంది. ఫోర్త్ గేర్ వేసామనుకోండి స్పీడ్ ఎక్కువ ఉంటుంది, టార్క్ తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా మనకి DC మోటార్లో కూడా సిరీస్ ప్యారలల్ మెథడ్ అంటే సిరీస్లో కనెక్ట్ చేసేటప్పుడు టార్క్ ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన లోకోమోటివ్లో మనకు మోటార్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేస్తే టార్క్ ఇంక్రీజ్ అయ్యి స్పీడ్ డిక్రీజ్ అవుతుంది. ప్యారల్లో కనెక్ట్ చేసామనుకోండి స్పీడ్ ఇంక్రీజ్ అయ్యి మనకి టార్క్ అనేది డిక్రీజ్ అవుతుంటుంది మనకి. ఫస్ట్ మనకి ఫీల్డ్ కంట్రోల్ మెథడ్. ఇన్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ద స్పీడ్ ఆఫ్ మోటార్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. అంటే ఫ్లక్స్ అనేది ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మనకి స్పీడ్ అనేది మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు పనిచేస్తుంటుంది. ద ఫ్లక్స్ ఆఫ్ DC మోటార్ కెన్ బి వేరీడ్ బై వేరియింగ్ ఆఫ్ ఫీల్డ్ కరెంట్. అంటే కరెంట్ని కంట్రోల్ చూడండి, వోల్టేజ్కి కరెంట్కి డిఫరెన్స్ ఉంటుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తే ఫ్లక్స్ ఇంక్రీజ్ అవుతుంటాయి, లేదా కరెంట్ డిక్రీజ్ చేసినా మనకి అక్కడ ఫ్లక్స్ అనేవి మనకి డిక్రీజ్ అవుతుంటాయి. వెన్ ఫీల్డ్ కరెంట్ ఈజ్ మ్యాక్సిమం ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఈజ్ మినిమం. వోల్టేజ్ అయితే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది, కరెంట్ అయితే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. వెన్ ఫీల్డ్ కరెంట్ ఈజ్ మినిమం ద స్పీడ్ ఆఫ్ ది మోటార్ ఈజ్ మ్యాక్సిమం. నెక్స్ట్ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ ఈజ్ ద ఓన్లీ స్పీడ్ కంట్రోల్ మెథడ్ బై విచ్ మోటార్స్ కెన్ బి రన్ అబోవ్ ఇట్స్ రేటెడ్ స్పీడ్. అంటే జనరల్గా మన మోటార్ మీద రేటెడ్ RPM ఉంటుంది, 1500 RPM, 3000 RPM. ఆ రేటెడ్ RPM కంటే ఇంకా మనకి ఎక్స్ట్రా కావాలనుకుంటే మనం ఎగ్జైటేషన్ అనేది ఎక్స్ట్రా ఇస్తే, అంటే ఫీల్డ్కి మనం ఎగ్జైటేషన్ కానీ ఎక్స్ట్రా ఇస్తే మనకు అక్కడ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంటుంది మనకి. అలాంటి అప్లికేషన్లో ఈ ఫీల్డ్ కంట్రోల్ మెథడ్ అనేది మనం యూజ్ చేయొచ్చు మనకి. అప్లికేషన్స్ దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ వేర్ లైన్ ఆర్ స్మూత్ స్పీడ్ కంట్రోల్ ఈజ్ రిక్వైర్డ్. ఎక్కడైతే మనకి ఫైన్ బాగా తక్కువ స్మూత్గా ఎక్కడైతే మనకు అవసరమో అలాంటి అప్లికేషన్లో యూజ్ చేస్తుంటాం. బ్రేక్ అక్కర్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ DC సిరీస్ మోటార్ దెన్ ద మోటార్ ఈజ్ నాట్ రన్. అంటే కట్ అయిపోవడము. DC సిరీస్ మోటార్కి ఫీల్డ్ కట్ అయిపోయింది అనుకోండి, అంటే ఈ ఫీల్డ్ను ఆర్మేచర్ రెండు సిరీస్లో ఉండడం వల్ల ఏదైనా ఒక వైండింగ్ కానీ మనకు కట్ అయిపోయిందంటే టోటల్ ఓపెన్ సర్క్యూట్ అయిపోయి మోటార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇఫ్ బ్రేక్ అకర్స్ ఈ ఫీల్డ్ ఆఫ్ DC షంట్ మోటార్
ద మోటార్ ఈజ్ ఇన్ఫినిటీ. ఇప్పుడు షంట్ మోటార్ కానీ ఫీల్డ్ ఆర్మేచర్ కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు అవి సిరీస్లో వర్క్ చేస్తుంటాయి. మోటార్ యొక్క స్పీడ్ అనేది ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది మనకి. ఆర్మేచర్ రియోస్టాట్ కంట్రోల్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ ప్రొటెక్ట్ ఎఫిషియెంట్ స్పీడ్ కంట్రోల్ మెథడ్. ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్ వల్ల ఏమవుతుందంటే ఎఫిషియెంట్ కంట్రోల్ మెథడ్, అంటే కరెక్ట్గా మనకి స్పీడ్ అనేది కంట్రోల్ అవుతుంటుంది. దిస్ మెథడ్ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ స్మాల్ మోటార్స్ ఓన్లీ. మన డ్రిల్లింగ్ మిషన్స్ ఇలాంటి చిన్న చిన్న మిషన్స్లో మనకి ఈ ఆర్మేచర్ రియోస్టాట్ కంట్రోల్ మెథడ్ అనేది యూజ్ చేస్తుంటాం మనం. చిన్న చిన్న టాయ్స్, అదేవిధంగా మనకి ఇందులో ఎందుకంటే ఎక్కువ వేస్టేజ్, పవర్ అనేది వేస్టేజ్ అయిపోతుంటుంది మనకి. నెక్స్ట్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ వార్డ్ లెనార్డ్ మెథడ్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ మెథడ్. వోల్టేజ్ కంట్రోల్ మెథడ్నే మనం వార్డ్ లెనార్డ్ కంట్రోల్ స్పీడ్ కంట్రోల్ మెథడ్ అని అంటాం. దిస్ ఈజ్ ద ఓన్లీ మెథడ్ విచ్ స్పీడ్ కెన్ బి కంట్రోల్ ఎయిదర్ డైరెక్షన్ ఆఫ్ ది మోటార్. ఈ మోటార్ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో అయినా మన స్పీడ్ని కంట్రోల్ చేయగలము. ఇది మన వోల్టేజ్ కంట్రోల్ మెథడ్ ఆర్ వార్డ్ లెనార్డ్ మెథడ్లో. If voltage of supply of motor is increase, its speed also increase and vice versa. వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంటుంది. వోల్టేజ్ డిక్రీజ్ అయితే స్పీడ్ డిక్రీజ్ అవుతుంటుంది. ద మెథడ్ ఈజ్ యూజ్డ్ వే వైడ్ అండ్ సెన్సిటివ్ స్పీడ్ కంట్రోల్స్ ఆర్ రిక్వైర్డ్. బాగా మనకి ఎక్కువ స్పీడ్ వేరియేషన్స్, అదేవిధంగా మనకి ఫైన్ బాగా సెన్సిటివ్ అప్లికేషన్స్లో మనకి ఈ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్స్ అనేవి యూజ్ చేస్తుంటాం మనం. డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ DC motor can be reversed by reversing ఫీల్డ్ వైండింగ్ పొలారిటీ ఆర్ ఆర్మేచర్ వైండింగ్ పొలారిటీ. ఎప్పుడైనా ఒక మోటార్ DC మోటార్ యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అంటే క్లాక్ వైజ్లో రొటేట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ కానీ, లేదా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతున్నది క్లాక్ వైజ్ డైరెక్షన్లో కానీ మనం రొటేట్ చేయాలంటే, దాని డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ చేంజ్ చేయాలంటే ఎయిదర్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ వైండింగ్ ఏదో ఒక్కటి మాత్రమే మార్చాలి. ఎయిదర్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ వైండింగ్. ఇఫ్ ఇన్ కేస్ బోత్ మనం చేంజ్ చేసామనుకోండి, మళ్ళీ దాని యొక్క డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ అనేది సేమ్ అయిపోతుంటుంది. కనుక ఎప్పుడు కూడా ఏదో ఒకటే మార్చాలి మనకి. ద పొలారిటీ ఆఫ్ DC జనరేటర్ కెన్ బి రివర్స్డ్ బై రివర్సింగ్ ద సప్లై టెర్మినల్స్ టు ద ఫీల్డ్. ఎప్పుడైనా మన DC జనరేటర్ యొక్క అవుట్పుట్లో ప్లస్ మైనస్ పొలారిటీస్ కానీ మనం మార్చాలి అనుకుంటే, సింపుల్గా మన ఎగ్జైటేషన్ని మనం రివర్స్ చేసామనుకోండి, అవుట్పుట్ కూడా మనకి రివర్స్ అయిపోతుంటుంది మనకి. నెక్స్ట్ మనకి సిరీస్ ప్యారలల్ స్పీడ్ కంట్రోల్ మెథడ్. దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ మోర్ దెన్ 2 మోటార్స్ ఆర్ యూజ్డ్ ఇన్ సింగిల్ అప్లికేషన్స్. ఎక్కడైతే మనకి ఒకే అప్లికేషన్లో 2 లేదా అంతకంటే ఎక్కువ మోటార్లు యూజ్ చేస్తున్నామో అలాంటి అప్లికేషన్లో మాత్రమే ఈ సిరీస్ ప్యారలల్ మెథడ్ అనేది యూజ్ చేయగలం. ఎందుకంటే మినిమం 2 అవసరం. నెక్స్ట్ మనకి వెన్ 4 మోటార్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, ద టార్క్ ప్రొడ్యూస్డ్ ఇన్ 4 times ద స్పీడ్ విల్ బి 1/4 times. అంటే 4 మోటార్లను మనం సిరీస్లో కనెక్ట్ చేస్తే వాటి యొక్క టార్క్ అనేది 4 times ఇంక్రీజ్ అవుద్ది, బట్ స్పీడ్ అనేది 4 times డిక్రీజ్ అయిపోతుంటుంది మనకి. నెక్స్ట్ మనకి వెన్ 4 మోటార్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, ద స్పీడ్ విల్ బి 4 times అండ్ టార్క్ విల్ బి 1/4 time. మోటార్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అట్ లోకోమోటివ్ అండ్ గూడ్స్ అప్లికేషన్స్. మోటార్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ లోకోమోటివ్ ఫర్ పాసింజర్ ట్రైన్ అప్లికేషన్స్. మనందరికీ తెలుసు గూడ్స్లో అయితే టార్క్ ఎక్కువ అవసరం, పాసింజర్లు అయితే స్పీడ్ ఎక్కువ అవసరం. ఎలక్ట్రికల్ బ్రేకింగ్. వాట్ ఈజ్ బ్రేకింగ్ అంటే అసలు బ్రేకింగ్ వల్ల మనకి మెయిన్ అసలు బ్రేకింగ్ యొక్క పర్పస్ ఏంటి అంటే ఎలక్ట్రికల్ బ్రేకింగ్ పర్పస్ ఏంటి? ద పర్పస్ ఆఫ్ బ్రేకింగ్ ఈజ్ టు బ్రింగ్ ద స్పీడ్ ఇంటూ 0. అసలు బ్రేక్ అంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ని 0 చేయడాన్ని బ్రేక్ అంటాం. స్పీడ్ని 0 చేయడాన్ని బ్రేక్ అంటాం. ఎలక్ట్రికల్ బ్రేకింగ్ అంటే ఏంటి? ఎలక్ట్రికల్ మోటార్స్ యొక్క స్పీడ్ని 0 చేయడాన్ని మనం ఎలక్ట్రికల్ బ్రేకింగ్ అంటాం. అంటే ఒక ఎలక్ట్రికల్ మోటార్, ఒక రొటేట్ అవుతున్న మోటార్ యొక్క స్పీడ్ని మనం 0 చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేసిన మోటార్ 0కి వస్తుంది. లేదు ఇంకా తక్కువ టైంలో దాన్ని మనం స్పీడ్ని మనం 0 చేయాలి అంటే కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. అవి మనకి ఏంటంటే రియోస్టాట్ బ్రేకింగ్, ప్లగ్గింగ్, రీజనరేటివ్ బ్రేకింగ్. రియోస్టాట్ బ్రేకింగ్ అంటే ఏం లేదు, స్టెప్ బై స్టెప్ మనం వేరియబుల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసుకుంటూ వస్తే వోల్టేజ్ అనేది గ్రాడ్యువల్గా మనకు తగ్గుతూ ఉంటుంది. అక్కడ మనకి స్పీడ్ అనేది 0 అవుతుంటుంది మనకి. ఇన్ ది సప్లై టెర్మినల్స్ టు ద మోటార్ డిస్కనెక్టెడ్, దీస్ బై స్పీడ్ ఆఫ్ ది మోటార్ విల్ కమ్ 0 ఆఫ్టర్ సమ్ టైమ్. రియోస్టాట్ కంట్రోల్ మెథడ్ అంటే ఇప్పుడు మన రెగ్యులేటర్ ఉంది 5 4 3 2 1 0 పెట్టామనుకోండి, ఆ రియోస్టాట్ కంట్రోల్ మెథడ్ ద్వారా మనకి రెసిస్టెన్స్ అనేది మినిమం నుంచి మ్యాక్సిమం కనెక్ట్ అయిపోయి స్పీడ్ అనేది 0 అయిపోతుంది. ప్లగ్గింగ్ అంటే ఏం లేదు, అంటే ప్లగ్ టెర్మినల్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ప్లగ్గింగ్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తూ ఉంటామంటే క్లాక్ వై డైరెక్షన్లో రొటేట్ అవుతున్న మోటార్ని
ఫర్ ఎగ్జాంపుల్ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం రొటేట్ చేయాలనుకుంటే ఐదర్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ వైండింగ్ ఏదో ఒకటి మనం రివర్స్ చేస్తాం కనుక, అలాగే ఇక్కడ కూడా మనకి ఏంటంటే ప్లగ్గింగ్ అంటే ఐదర్ ఫీల్డ్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ వైండింగ్ ఏదో ఒకదాన్ని మాత్రమే చేయాలి. అయితే మనం ఆర్మేచర్ వైండింగ్ని మనం చేయలేము, ఎందుకంటే రొటేట్ అవుతుంటుంది. సో మనం ఫీల్డ్ టెర్మినల్స్ని మనం రివర్స్ చేసామనుకోండి, మోటార్ అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఆర్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏదో ఒక డైరెక్షన్లో రొటేట్ అవుతుంది మోటార్ అనేది ఫస్ట్ జీరోకి వచ్చి మళ్ళీ అది తను డైరెక్షన్ ఆఫ్ రొటేషన్ మార్చాలనుకుంటుంది. ఆ జీరోకి వచ్చేటప్పుడు మనం మళ్ళీ పవర్ సప్లై కట్ చేసి మనం ఆఫ్ చేసేస్తుంటాం. దాన్ని మనం ప్లగ్గింగ్ అని అంటాం. మరి రీజనరేటివ్ బ్రేకింగ్ అంటే ఏంటి? ఇన్ దీస్ డీసీ మోటార్స్ యాక్ట్ యాజ్ ఎ డీసీ జనరేటర్. దిస్ టైప్ ఆఫ్ బ్రేకింగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ లోకోమోటివ్ ఆర్ రన్నింగ్ ఇన్ హిల్ ఏరియాస్ అండ్ డౌన్ ఏరియాస్. మనకి మోటార్స్లో జనరేటర్లో వాడచ్చు, జనరల్ మోటార్లో యూజ్ చేయొచ్చు అని మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఇది రీజనరేటివ్ ఏంటంటే మోటార్ని జనరేటర్లో యూజ్ చేస్తుంటాం, అంటే ఫీల్డ్ వైండింగ్ సప్లై ఇస్తుంటాం. బట్ ఆర్మేచర్ వైండింగ్ సప్లై కట్ చేసి ఆ ఆర్మేచర్ వైండింగ్లో జనరేట్ అయ్యేది సప్లైని మళ్ళీ మనం తీసుకొని ఏం చేస్తుంటాం అంటే పైన ఇంకో వేరే అప్లికేషన్స్కి యూజ్ చేసుకుంటాం. దాన్ని మనం రీజనరేటివ్ బ్రేకింగ్ అని అంటాం. మనం అంటే ఎలా అయినా సరే మనకి స్పీడ్ అనేది జీరో వస్తుంది, అంటే ఎలక్ట్రికల్ స్పీడ్ని జీరో చేయడాన్ని మనం బ్రేకింగ్ ఎలక్ట్రికల్ బ్రేకింగ్ అని అంటాం. నెక్స్ట్ మనకి మోటార్స్కి స్టార్టర్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి. ఎందుకు అంటే టు లిమిట్ ద హై స్టార్టింగ్ కరెంట్. స్టార్టర్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు లిమిట్ ద హై స్టార్టింగ్ కరెంట్, అంటే స్టార్టింగ్ కరెంట్ని లిమిట్ చేయాలి. జనరల్గా మోటార్స్ అనేవి కంటిన్యూ అంటే మనం స్ట్రైట్గా సప్లై కనెక్ట్ చేస్తే మినిమం 5 to 10 times ఎక్సెస్ కరెంట్ డ్రా చేసుకుంటాయి మనకి. ఎందుకంటే డీసీ మోటార్కి బ్యాక్ ఈఎంఎఫ్ ఉంటుంది, స్టార్టింగ్లో జీరో ఉంటుంది. సో మనం ఇచ్చే పవర్ అనేది మ్యాక్సిమం పవర్ అనేది తను మ్యాక్సిమం కరెంట్ అనేది డ్రా చేసుకుంటుంది మనకి. అలా మ్యాక్సిమం కరెంట్ డ్రా చేసుకుంది అనుకోండి, అప్పుడు మనకి మ్యాక్సిమం ఫ్లక్స్ జనరేట్ అయ్యి మోటార్లో మనకి హిస్టెరిసిస్ లాస్ అనేవి బాగా ఎక్కువైపోతుంటాయి మనకి. అంటే హీట్ అనేది ఎక్కువ జనరేట్ అయిపోతుంటుంది మనకి, మ్యాగ్నెటిక్ లాసెస్ అనేవి ఎక్కువ క్రియేట్ అవుతుంటాయి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే కరెంట్ని లిమిట్ చేసుకోవాలి. చూడండి, స్టార్టర్ ఫంక్షన్ అనేది ఓన్లీ స్టార్టింగ్లో మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి. టు లిమిట్ ద హై స్టార్టింగ్ కరెంట్. మరి రన్నింగ్లో ఏం చేస్తుంది అంటే రన్నింగ్లో అది మనకి జనరల్గా ఏసీలో అయితే స్టెబిలైజర్లో వర్క్ చేస్తుంటుంది, డీసీలో అయితే ఏముండదు మనకి. టు లిమిట్ ద హై స్టార్టింగ్ కరెంట్ ద బ్యాక్ ఈఎంఎఫ్ at starting of DC motor is 0. When DC motors are connected directly to the supply, then they will burn out because by drawing excess currents from the main supply. Starters are used at starting of the motor only. When motor is running condition, starters are not used. Starters are connected in series with the armature winding. ఎప్పుడు కూడా స్టార్టర్స్ అనేవి ఆర్మేచర్కి ఇన్ సిరీస్లో కనెక్ట్ చేస్తుంటాం. ఎందుకు? బ్యాక్ ఈఎంఎఫ్ అనేది ఆర్మేచర్లోనే, బ్యాక్ ఈఎంఎఫ్ ఆర్ కౌంటర్ ఈఎంఎఫ్ అనేది ఆర్మేచర్లోనే జనరేట్ అవుతుంది కనుక ఆర్మేచర్కి సిరీస్లో కనెక్ట్ చేస్తాం. అట్ స్టార్టింగ్ ఫుల్ రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ బై ద స్టార్టర్స్. వెన్ మోటార్స్ ఈజ్ రన్నింగ్ కండిషన్ ఫుల్ రెసిస్టెన్స్ ఈజ్ కట్ ఆఫ్ బై ద స్టార్టర్స్. రన్నింగ్లో టోటల్ మనకి స్టార్టర్ అనేది కట్ చేస్తాం, ఓన్లీ స్టార్టింగ్లో మాత్రమే మనం వాటిని కనెక్ట్ చేస్తుంటాం. వెన్ డీసీ సిరీస్ మోటార్ అండ్ డీసీ కాంపౌండ్ మోటార్స్ స్టార్టర్స్ ఆర్ నాట్ యూజ్డ్ బికాస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఎఫిషియంట్ టు లిమిట్ ద స్టార్టింగ్ కరెంట్. ఎందుకంటే మనం సిరీస్లో కనెక్ట్ చేస్తాం, కాంపౌండ్లోనే కొంత పార్ట్ సిరీస్లో ఉంటుంది, సిరీస్లో ఫుల్గా ఉంటుంది. సిరీస్లో కనెక్ట్ చేయడం వల్ల రెసిస్టెన్స్ అనేది మనకి యాడ్ అయిపోతుంటుంది ఫీల్డ్ ఆర్మేచర్, సో అక్కడ సరిపోతుంది. బట్ ప్యారలల్లో ఉండేటప్పుడు ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అయిపోతుంటుంది. అలాంటి అప్లికేషన్లో మనకి ఏంటంటే ఫీల్డ్ వైండింగ్ ఆర్మేచర్ వైండింగ్ ప్యారల్లో ఉండడం వలన రెసిస్టెన్స్ డిక్రీజ్ అవ్వడం వలన మనం ఖచ్చితంగా స్టార్టర్స్ అనేవి యూజ్ చేయాలి. స్టార్టర్స్ యూజ్ చేస్తే ఆ స్టార్టింగ్ కరెంట్ అనేది లిమిట్ చేసి ఎక్సెస్ కరెంట్ డ్రా చేయకుండా తనకి ఎంత అవసరమో అంత కరెంట్ మాత్రమే మనకి పంపిస్తుండే. టైప్స్ ఆఫ్ స్టార్టర్స్: 3-point స్టార్టర్స్, 4-point స్టార్టర్స్. స్టార్టర్స్లో మనకి ప్రొటెక్టింగ్ డివైజెస్ ఉంటాయి, ప్రొటెక్టింగ్ రిలేస్ యూజ్డ్ ఇన్ స్టార్టర్స్. లో వోల్టేజ్ రిలే, ఓవర్లోడ్ రిలే. ఇప్పుడు మనం మిక్సింగ్ ఉంటుంది, కింద ఓవర్లోడ్ రిలే బటన్ ఉంటుంది. ఎప్పుడైనా లోడ్ ఎక్కువైతే రిలే ఓపెన్ అయిపోతుంటుంది, మళ్ళీ మనం లోడ్ని డిక్రీజ్ చేసి రిలేని రీసెట్ చేసుకుంటాం, దాన్ని మనం ఓవర్లోడ్ రిలే అంటాం. నెక్స్ట్ మనకి లో వోల్టేజ్ రిలే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వోల్టేజ్ అనేది ఒక 100 వోల్టేజ్ అవసరం, బట్ మోటార్స్కి 50 వోల్టేజ్ లేదా 40 వోల్టేజ్, 20, 30 అలా మనకి లో వోల్టేజ్ సప్లై అయ్యేటప్పుడు మోటార్లో మనకి లోడ్ అనేది పడి మోటార్లు పాడే అవకాశం ఉంటుంది. అందుకే లో వోల్టేజ్ రిలే, ఓవర్లోడ్ రిలే ఈ రెండు కూడా మనకి స్టార్టర్స్లో యూజ్ చేసుకుంటాం మనం. రిలే యొక్క ఫంక్షన్ ఏంటి అంటే టు ఐడెంటిఫై ద అబ్నార్మల్ కండిషన్. అంటే ఏదైనా అబ్నార్మల్ కండిషన్ ఉంటే దాన్ని ఐడెంటిఫై చేయడమే రిలే యొక్క మెయిన్ ఫంక్షన్, టు ఐడెంటిఫై ద అబ్నార్మల్ కండిషన్. నెక్స్ట్ మనకి ఫ్యూజ్ ఈజ్ ఏ కరెంట్ సెన్సిటివ్ డివైస్. ఇది ఒక కరెంట్ సెన్సిటివ్ డివైస్, ఇది సిరీస్లో మనం కనెక్ట్ చేస్తాము. ఈ కరెంట్ సెన్సిటివ్ డివైస్ అనేది మనకి ఎందుకు అంటాము అంటే ఇది
కరెంట్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. వోల్టేజ్ కానీ, పవర్ కానీ, ఫ్రీక్వెన్సీ కానీ, పవర్ ఫ్యాక్టర్ కానీ వీటికి సంబంధం లేదు. ఎప్పుడైతే మనం ఎక్సెస్ కరెంట్ అనేది డ్రా చేస్తామో ఆ టైంలో మాత్రమే ఇవి మెల్ట్ అయిపోయి సర్క్యూట్ని సేఫ్ చేస్తుంటుంది. ఫ్యూజ్ కెపాసిటీ రేటింగ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ యాంప్స్ ఓన్లీ. స్పీడ్ ఆఫ్ మోటార్ ఈజ్ టు ఫైండ్ అవుట్ విత్ టాకోమీటర్. మోటార్ యొక్క స్పీడ్ టాకోమీటర్తో. మోస్ట్లీ ఫ్యూజ్ వైర్ ఈజ్ లెడ్ అండ్ టిన్. నెక్స్ట్ టెస్ట్ ఆన్ డీసీ మోటార్స్. డీసీ మోటార్లకి టెస్టులు చేస్తుంటాం. ఏంటి అంటే నో లోడ్ టెస్ట్, ఫుల్ లోడ్ టెస్ట్ లాగే సేమ్ బ్రేక్ టెస్ట్ అంటే ఫుల్ లోడ్ టెస్ట్. బ్రేక్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద ఓవరాల్ ఎఫిషియన్సీ ఇన్ స్మాల్ డీసీ మోటార్స్. స్విన్ బౌండ్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద కాన్స్టెంట్ లాసెస్ ఆర్ నో లోడ్ లాసెస్. హాప్కిన్ టెస్ట్ ఆర్ రీజనరేటివ్ టెస్ట్ ఆర్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద వేరియబుల్ లాసెస్ ఆర్ ఫుల్ లోడ్ లాసెస్. నెక్స్ట్ రిటార్డేషన్ టెస్ట్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఫైండ్ అవుట్ ద స్ట్రే లాసెస్. స్ట్రే లాసెస్ అంటే సమ్ ఆఫ్ ది మ్యాగ్నెటిక్ లాస్ అండ్ మెకానికల్ లాస్ ఈజ్ కాల్డ్ స్ట్రే లాసెస్. నెక్స్ట్ ఆర్మేచర్ రియాక్షన్. వాట్ ఈజ్ ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఆర్మేచర్ రియాక్షన్ అంటే ఆర్మేచర్ దగ్గర స్పార్క్ వస్తుంటుంది కంటిన్యూస్గా. దాన్నే మనం ఏమంటామంటే ఆర్మేచర్ రియాక్షన్. ఎందుకు అంటే మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్, అదేవిధంగా ఆర్మేచర్ ఫ్లక్స్, ఈ రెండు కూడా ఒకదానికొకటి డీమ్యాగ్నటైజింగ్, క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఇలా అవడం వల్ల ఏమవుతుందంటే ఫ్లక్స్ అనేవి కొన్ని లాస్ అయిపోవడము, అదేవిధంగా హీట్ అనేది జనరేట్ అవ్వడం వలన అక్కడ కంప్యూటర్కి బ్రష్కి మధ్యలో, కార్బన్ బ్రష్కి మధ్యలో స్పార్క్ అనేది వస్తుంటుంది. దాన్ని మనం ఆర్మేచర్ రియాక్షన్ అంటాం. ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఆన్ మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్. ఆర్మేచర్ ఫ్లక్స్ అనేది మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ మీద ఎఫెక్ట్ అయితే అప్పుడు ఆర్మేచర్ రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఆర్మేచర్ రియాక్షన్ హ్యాజ్ టూ ఎఫెక్ట్స్, డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్, క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్. రిజల్ట్ ఆఫ్ డీమ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆర్మేచర్ రియాక్షన్ ఈజ్ వీక్నెస్ ఆఫ్ ది మెయిన్ ఫ్లక్స్, అంటే మెయిన్ ఫ్లక్స్ని వీక్ చేస్తుంటుంది. ద రిజల్ట్ ఆఫ్ క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఈజ్ డిస్టర్బ్ ద మెయిన్ ఫ్లక్స్ని డిస్టర్బ్ చేస్తుంటుంది. నెక్స్ట్ ఎంఎన్ఏ మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్. బ్రషెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ జామెట్రికల్ న్యూట్రల్ యాక్సిస్. ఎంఎన్ఏ యాక్సిస్ ఈజ్ perpendicular to the magnetic lines of flux. MNA axis is called axis of commutation కూడా అంటాం మనం. కమ్యుటేషన్ అంటే కంటిన్యూస్ స్పార్క్ రావడం. స్పార్క్ అక్కర్స్ ఎట్ ద బ్రషెస్ డ్యూ టు ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్స్. ఆర్మేచర్ రియాక్షన్ ఎఫెక్ట్స్ వలన స్పార్క్ వస్తుంది. మరి స్పార్క్ను రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి? సేమ్ మెథడ్స్ ఆఫ్ గెట్ స్పార్క్లెస్ కమ్యుటేషన్ బై యూజింగ్ హై రెసిస్టెన్స్ కార్బన్ బ్రషెస్. నెక్స్ట్ బై యూజింగ్ కాంపన్సేటివ్ వైండింగ్, బై యూజింగ్ ఇంటర్పోల్స్. డ్రాబ్యాక్స్ ఆఫ్ స్పార్క్ రావడం వల్ల డ్రాబ్యాక్ ఏంటి? కంప్యూటర్ లైఫ్ తగ్గిపోతుంది, అదేవిధంగా బ్రషెస్ లైఫ్ తగ్గిపోతుంది, పవర్ లాస్ ఎక్కువ ఉండడం వల్ల బ్రషెస్ పాడైపోతాయి. నెక్స్ట్ ఇన్సులేషన్ బిట్వీన్ కంప్యూటర్ సెగ్మెంట్స్ బర్న్ అయిపోతుంటాయి, అలాగే పాడైపోతుంటాయి. దేర్ బై ఆర్మేచర్ కాయిల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్ ఆఫ్టర్ దే ఆర్ ఆల్సో బాండ్ కాయిల్స్. కాయిల్స్ కూడా పాడైపోతున్నాయి. మరి కాంపన్సేటివ్ వైండింగ్ ఎక్కడ ఉంటుంది? కాంపన్సేటివ్ వైండింగ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ షాడో ఆఫ్ మెయిన్ పోల్ షూ. మెయిన్ పోల్ యొక్క షూ మీద చిన్న ఉంటాయి కనిపించే. షాడో అంటే ఏంటి? నీడ. అంటే దాని యొక్క నీడలో ఇది బ్రతుకుద్ది సో దాన్నే మనం మెయిన్ పోల్ షూ యొక్క షాడో అని అంటాం మనం. నెక్స్ట్ ద ఫంక్షన్ ఆఫ్ కాంపన్సేటివ్ వైండింగ్ ఈజ్ టు న్యూట్రలైజ్ ద ఆర్మేచర్ రియాక్షన్ ఆఫ్ క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్. ఈ క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ న్యూట్రలైజేషన్ చేయడానికి మనం, అంటే తగ్గించడానికి మనం ఈ కాంపన్సేటివ్ వైండింగ్ యూజ్ చేస్తాం. కాంపన్సేటివ్ వైండింగ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్. ఆర్మేచర్ వైండింగ్కి కాంపన్సేటివ్ వైండింగ్ అనేది మనం సిరీస్లో కనెక్ట్ చేస్తుంటాం మనం. మరి ఇంటర్పోల్స్ అంటే మెయిన్ పోల్స్కి మధ్యలో, ఈ మెయిన్ పోల్స్ ఎన్నైతే ఉంటాయో ఇంటర్పోల్స్ కూడా అన్నీ ఉంటాయి. మెయిన్ పోల్స్కి మధ్యలో మెయిన్ పోల్ పెద్దగా ఉంటాయి, ఇంటర్పోల్స్ అనేవి చిన్నగా ఉంటాయి. అంటే ఆ స్మాల్ పోల్స్ ప్లేస్డ్ ఇన్ బిట్వీన్ మెయిన్ పోల్స్. నెంబర్ ఆఫ్ ఇంటర్పోల్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మెయిన్ పోల్స్. ఇంటర్పోల్స్ ఆర్ యూజ్డ్ టు న్యూట్రలైజ్ ద క్రాస్ మ్యాగ్నటైజింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. ఆర్మేచర్ రియాక్షన్లో క్రాస్ మ్యాగ్నటైజింగ్ చేయడానికి యూజ్ అవుతుంది. ద గేజెస్ ఆఫ్ ఇంటర్పోల్ వైండింగ్ ఈ సేమ్ యాజ్ మెయిన్ పోల్ వైండింగ్. మెయిన్ పోల్ వైండింగ్ ఏ గేజ్ యూజ్ చేస్తామో ఇంటర్పోల్ వైండింగ్ కూడా సేమ్ గేజ్ వాడుతుంటాం. ఇంటర్పోల్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ కండక్టర్స్. ఆర్మేచర్ కండక్టర్కి ఇంటర్పోల్స్ అనేవి సిరీస్లోనే కనెక్ట్ చేస్తుంటాం. ఇంటర్పోల్ వైండింగ్స్ ఆర్ ఫ్యూ టర్న్స్ అండ్ హై గేజెస్. అంటే లావుగా గేజ్ ఉంటుంది ఫ్యూ గేజ్. ఇంటర్పోల్ వైండింగ్స్ ఆర్ ఫ్యూ టర్న్స్, తక్కువ టర్న్స్ ఉంటాయి. హై గేజ్ బాగా లావుగా ఉంటుంది ఆర్మేచర్ వైండింగ్స్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ లో గేజ్, బాగా పల్చ్ గేజ్ ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఫీల్డ్ వైండింగ్ హ్యాజ్ లెస్ నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ హై గేజ్. ఫీల్డ్ వైండింగ్లో నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి తక్కువ ఉంటాయి, గేజ్ అనేది అంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కమ్యుటేషన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఏసీ ఇంటూ డీసీ. ఏసీని డీసీగా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని మనం కమ్యుటేషన్ అని అంటాం మనం.
ద రీజన్ ఫర్ గెటింగ్ స్పార్క్ ఎట్ బ్రషెస్ ఈజ్ ఆర్మేచర్ రియాక్షన్. ఆర్మేచర్ రియాక్షన్ వల్లనే మనకి బ్రషెస్ దగ్గర స్పార్క్ వస్తుంటుంది. డీసీ మోటార్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ బై సీయింగ్ కమ్యుటేటర్. మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం, డీసీ మోటార్ డీసీ జనరేటర్ అనేది మనం ఒక మిషన్ చూసి ఐడెంటిఫై చేయాలంటే కమ్యుటేటర్ ఉంటే చాలు. కమ్యుటేటర్ ఫంక్షన్ డీసీ జనరేటర్ ఈజ్ ఏసీ టు డీసీ, డీసీ మోటార్ ఈజ్ డీసీ టు ఏసీ. మనం చెప్పుకున్నాం, జనరేటర్లో అయితే ఏసీని డీసీగా కన్వర్ట్ చేస్తుంది, మోటార్స్లో అయితే డీసీని ఏసీగా కన్వర్ట్ చేస్తుంటారు. ఎవరు? కమ్యుటేటర్.